దేహముక్తి. చూసారా? అంటే ఏంటి? ఇప్పటిదాకా ఏదో చేశాడు. ఈ శరీర సంబంధమైనట్టి, మనసు సంబంధమైనట్టి, ఇంద్రియాల సంబంధమైనట్టి ఆ క్రియలు చూసారా? ఇప్పుడింకా ఈ శరీరం వదిలిపోయిన తర్వాత ఇంక ఇది ఏమీ లేదు. సంపూర్ణ రహితం చేసుకుంటాడనమాట. చూసారా? పూర్తిగా వికటం చెందేస్తాడు. అంటే శరీరం వదలటమే వాడికి ఇంకేదీ లేదు. మీకు అర్థమైందా? ఉండగా దాని సాధనని, అదని, ఇదని, శరీర సంబంధమైనట్టి లేదా మనసు సంబంధమైనట్టి అవన్నీ ఏవే జరిగినాయి. జీవించి ఉండగా కొంత కర్మ ఉపాధి మీద జరిగిపోతుంది. ఇప్పుడు ఈ శరీర పతనం అయిపోయింది. శరీరం కూడా పోతుంది. పోయినంతరం దాన్ని విదేహముక్తి అంటారు. ఇంకా పూర్తిగా పరిపూర్ణం అనమాట. ఆత్మానందానుభవం గల ఈ స్థితిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా జీవన్ముక్తుడు అనమాట. అంటే ఇక్కడ ఉండగానే, జీవించి ఉండగానే ఆ ముక్త స్థితిని మీరు అనుభవించగలగాలన్నమాట. ఇంకా ఇలా చెబుతున్నారు ఇక్కడ ఏంటంటే, జీవన్ముక్తి యొక్క సుఖావస్థను ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు అనమాట. విషయములందు ఏదైతే విషయాలు ఉన్నాయో సంపూర్ణముగా ఆసక్తిని విడిచిపెట్టడం వల్ల, ఇంకా విషయం మీద ఇది మంచిదనో చెడ్డదనో విషయాలంటే తెలుసు కదా మీకు. ఇంకా భోగ్యమనో భగ్యం ఇదే. దాని పట్ల ఆ ఆసక్తిని విడిచటం వలన ఇక్కడ ఏమొస్తుందంటే చిత్తస్థైర్యం వస్తుందన్నమాట. అట్టి చిత్తస్థైర్యము చూసారా? కౌపీన ధారణ మాత్రం చేత లభించినది కాదు. వీళ్ళకి కౌపీనం కట్టుకోవాల్సిన కౌపీనం ధరించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఇలాంటి చిత్తస్థైర్యము కౌపీన ధారణ మాత్రము చేత లభించేది కాదు. మరి ఎలా లభించింది ఇది? ఇటువంటి స్థిరత్వము అతి దుర్లభమైందనమాట. ఈ కాడుమూల ఓ సద్గురు పదార్థములు గ్రహించటం వల్ల కానీ త్యజించటం వల్ల కానీ ఆసక్తిని విడిచిపెట్టేస్తున్నాడు. నేను అంటే వీడు కావాలని కోరుకునేది కానీ వద్దని త్యజించేది కానీ రెండు ఉండవు అనమాట. ఒక సహజ స్థితి అనమాట. ఆ స్థితిలో ఉండటం వల్ల ఇంకా విషాసక్తి అనేది ఇక్కడ ఏమాత్రం లేదు. పూర్తిగా అప్పుడు ఈ చిత్తం పూర్తి స్వేచ్ఛతో ఉంటుందన్నమాట. పూర్తి స్థైర్యం కలిగి ఉంటుందన్నమాట. అందుకని విషయాలు త్యజించటం కానీ లేదా కావాలని కోరుకోవటం కానీ అవి రెండు లేవు నా దగ్గర. ఇప్పుడు విషయం పట్ల ఆసక్తి విడిపోయింది. ఇక్కడ అవి ఉంటే ఉండని, లేకపోతే లేను అనే స్థితిలో అనమాట. ఆ రకంగా ఈ స్థితి ఉంది అని ఆ గురువుకి ఆయన చెప్తున్నారు అనమాట. అలాగే ఈ శరీర సంబంధమైన కర్మలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మలు వచ్చుట పోవుట, ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మలు మనకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఇంకా ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం. నిద్రించుట, మేల్కొనుట, ఇచ్చుట, పుచ్చుకొనుట, చూసా తీసుకోవటం, ఇలా లేదంటే మనం గ్రహించుట, లేదంటే విడిచిపెట్టుట, ఈ మొదలగు కర్మలను చేయటం వలన శరీర సంబంధ కర్మలు చేస్తాం. అంటే విషయంతో ఇక్కడ శరీర కర్మలు చేస్తాం కదా, ఇలా ఇవ్వటం, పుచ్చుకోవటము, నిద్రించటం, మేల్కోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ కర్మలను చేయటం వలన ఈ శరీరానికి దుఃఖం వస్తుంది అన్నమాట. దేనికి దుఃఖం కలుగుతుందని ఇంత ఫిల్టర్ చేసేసుకున్నాడు తను. అలాగే సత్యాసత్య భాషంలో అందువల్ల సత్యము అసత్యము రెండు ఉన్నాయి. అవి మాట్లాడటం వల్ల సత్యాసత్య భాషంలో ఆ భాషల్లో కూడా కటుత్వం ఉంటుంది. తిక్త అంటే అన్ని రసాలు, ఆమ్ల రసాలు ఏమంటారు, గట్టిగా మార్చిన పైచులు వేసుకుని రసం అంటారు, అలా ఆమ్ల రసాలు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇష్టానిష్టాల వల్ల అనమాట. ఈ సంకల్పాల వల్ల దుఃఖం ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది, ధ్యాన ధారణ వల్ల కానీ లేదా నువ్వు మనసు కష్టపెట్టుకోవటం కానీ, ఇవన్నీ ఇందువల్ల ఈ త్రివిధముల కర్మను త్యజించేయటం వల్ల కానీ చూసారా ఏమంటున్నాడు, కేవలం గ్రహింపు కావాలంటున్నాడు. ఇప్పటిదాకా ఏం చేశాడని ధ్యానం చేశాడు, ధారణ చేశాడో లేకపోతే ఏం చేశాడో అనుకుంది. మనం చేస్తాం కదా ఇవన్నీ కూడా.
ఇదంతా తెలుసుకుని ఇది ఏమీ కాదని కూడా తెలుసుకుని త్యజించేసి చూసారా వీటిని విడిచిపెట్టేస్తారనమాట. ఇది ఇలా కాదు, ఏ సిద్ధాంతం లేదు, ఏ నిష్ట లేదు, ఇంకేమీ లేనప్పుడు ఉన్నది తానే స్వస్వరూపం అంటున్నాడు. స్వస్వరూపముగా ఆత్మానందములో నేను ఇప్పుడు దీని అంతా త్యజించేసాను అంటున్నాడు. అది తెలిసి ఆ విషయంలో దుఃఖం ఉందని నాకు తెలిసి అవన్నీ నేను పక్క పెట్టేశాను. అలాగే సాధనలు ఉంటాయి, ధ్యానాల్లో కొన్ని ధర్మాలు ఉంటాయి, అందులో కూడా దుఃఖమే ఉందని చెబుతున్నాడు. ఇప్పుడు మీకు ఇది అందులో కూడా దుఃఖమే ఉంది. భగవాన్ వచ్చి ఎవరో అడుగుతారు, మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇది చెయ్యి అది చెయ్యి ఏంటి ఎందుకు అదే మీరు ఒక పద్ధతిగా ఏం చెప్పరేంటనే ఏదో అడుగుతారు. అంటే ఇప్పటికే ఆ గృహాల్లో ఉండే అనేక ఇక్కట్లు ఉంటాయి వాళ్ళకి. దానికి బదులు సాధన ఇది కాదు, ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చేయని వాడికి చెప్పడం వల్ల ఇంకో కొంత కష్టాన్ని రుద్దటమే కానీ దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ఆలోచనలో నేను ఎలా లెగుస్తాను,